మన లైఫ్ లో మనకి మనమే ఒక బిగ్గెస్ట్ ఎనిమీ అవుతామని ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, అది మన సక్సెస్ ని, మన కాన్ఫిడెన్స్ ని, మన ఫ్యూచర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. చాలా మందికి తెలియదు, కానీ రోజు వాళ్ళ ఎనర్జీని, ఫోకస్ ని, మంచి డ్రీమ్స్ ని అది తినేస్తోంది. అదే ఓవర్ మాస్టర్బేషన్. ఇది ఎవరిని బ్లేమ్ చేయడం కోసం కాదు, ఇది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే. ఈ టాపిక్ గురించి ఓపెన్ గా ఎవ్వరు మాట్లాడరు, కానీ రియాలిటీ ఏంటి అంటే మనం ఇగ్నోర్ చేస్తున్న హ్యాబిట్ మనల్ని మెంటల్ గా, ఫిజికల్ గా వీక్ చేస్తోంది. అప్పుడప్పుడు చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ అది అడిక్షన్ అయిపోతే కాన్సంట్రేషన్ తగ్గుతుంది, వీక్ అయిపోతాం, నిద్ర సరిగా పట్టదు, మనపై ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది, మన మైండ్ లో షేమ్ గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది నీకు తెలియకపోయినా ఈ హ్యాబిట్ నిన్ను స్లోగా వీక్ చేస్తుంది. క్లాస్ లో ఫోకస్ గా వినలేవు, గోల్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది, అండ్ మన బాడీ పూర్తిగా వీక్ అయిపోతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ అడిక్షన్ నుండి బయటకు రావడం అంత కష్టమేం కాదు. మనసులో ఒక డెసిషన్ తీసుకుంటే చాలు. ఒక రోజు మనసులో అనుకొని అలా చేయకుండా కంట్రోల్ గా ఉండు, నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ చెయ్యి, అలానే ఇంకొక రోజు చెయ్యి. అలా చేయడం వల్ల మనపై మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఒకసారి నేను చెప్పేది ట్రై చెయ్యి, నా మైండ్, నా బాడీ నా కంట్రోల్లో ఉంటాయి అని ఒకసారి నీ మనసులో అనుకో. ఆ లైన్ నీకు ఒక పవర్ ని ఇస్తుంది. ఆ పవర్ నే కాన్ఫిడెన్స్ అని అంటారు. రిమెంబర్, సక్సెస్, మోటివేషన్, ఫోకస్ అండ్ హ్యాపీనెస్ అవి అన్నీ ఊరికే రావు. మనం మన మైండ్ ని, బాడీని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మాస్టర్బేషన్ ని కంట్రోల్ చేసుకుంటే మన గోల్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం, అండ్ మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన లైఫ్ లో బిగ్గెస్ట్ విక్టరీ ఏంటి అంటే మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం. బయట ఉన్న శత్రువులతో గెలవడం కన్నా మనలో ఉన్న వీక్నెస్ ని గెలవడమే రియల్ హీరోయిజం. సో ఈ రోజు నుంచి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి. ఓవర్ మాస్టర్బేషన్ ని స్టాప్ చేసి నీ ఫ్యూచర్ కోసం ఇప్పటి నుండే కష్టపడు. నీ దగ్గర మనీ లేకుంటే నిన్ను ఎవ్వరు ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా చూడరు. అంత ఎందుకు, ఒక 20 years వచ్చాక నీకే అర్థమవుతుంది మనీ ఎంత ఇంపార్టెంటో అని. ఆ వయసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే నీ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటి నుండే అది మనసులో పెట్టుకొని కష్టపడు. నీ లైఫ్ బాగుండాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. బీటెక్ అయిపోయాక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో నువ్వు ఖాళీగా ఉంటే నీపైన నీకు ఒక షేమ్ ఫీలింగ్ వస్తుంది. అందుకే అవి అన్ని అనుభవించే బదులు ఒక గోల్ ని పెట్టుకొని దానిపైన కష్టపడు. అది జాబ్ అయినా, బిజినెస్ అయినా. డబ్బులు సంపాదిస్తే చాలు. ఈ జనరేషన్ లో నువ్వు ఏం పని చేస్తున్నావు అని ఎవరు చూడరు, ఎంత సంపాదిస్తున్నావు అని చూస్తారు. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే స్ట్రాంగ్, స్టే ప్రౌడ్, చేంజ్ యువర్ హ్యాబిట్, చేంజ్ యువర్ లైఫ్. దిస్ ఈస్ మనీవర్స్ రియల్.